నిజాయితీగా చెప్తున్నా, ఈ వీడియో నేను వ్యూస్ కోసం చేయట్లేదు. మనలో చాలామంది చిన్న చిన్న కారణాలకే జీవితంలో అత్యంత విలువైన మనుషులని దూరం చేసుకుంటున్నాం. కోపం తగ్గాక బాధపడితే ఏం లాభం? చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? అసలు మనం చేస్తున్న ఆ తప్పు ఏంటో ఈ వీడియో చూశాక మీకే అర్థమవుతుంది. మన ఛానల్కి ఉన్న 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్లో కనీసం ఒక్క సబ్స్క్రైబర్ జీవితం మారినా ఈ వీడియో చేసినందుకు నాకు సంతోషమే. సరే, అసలు విషయంలోకి వెళ్తే ఈరోజు ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడతా. మీ దగ్గర ఒక 50 రూపాయల చెవి పోగులు ఉన్నాయనుకుందాం. అవి రంగు వెలిసిపోతేనో లేక చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోతేనే మీరు ఏం చేస్తారు? సింపుల్గా చెత్తబుట్టలో పడేసి కొత్తది కొనుక్కుంటాం. ఎందుకంటే దాని విలువ అంతే కాబట్టి. అది పోతే ఇంకొకటి వస్తుందని మా ధీమా మనకుంది కాబట్టి. కానీ అదే మీ అమ్మగారో మీ నాన్నగారో మీ గర్ల్ ఫ్రెండో మీ బాయ్ ఫ్రెండో ఇచ్చిన ఒక బంగారు గొలుసు తెగిపోతే పారేస్తారా? ప్రాణం పోయినా పని చేయు. ఎందుకంటే వెంటనే నేల మీద పడ్డ ప్రతి చిన్న బంగారు ముక్కని వెతికి జాగ్రత్తగా కాగితంలో పొట్లం కట్టి బంగారు షాప్ దగ్గరికి పోయి పరిగెడతాం. ఎంత ఖర్చైనా పర్లేదు, దీన్ని బాగు చేయండి అని బతిమలాడుకుంటాం. ఎందుకంటే అది బంగారం. అది మట్టిలో పడ్డా దాని విలువ తగ్గదు, ముక్కలైనా దాని తూకం మారదు. దాన్ని కరిగించి సరిచేసి మళ్ళీ అంతకంటే గొప్పగా దాన్ని తయారు చేసుకుంటాం. ఇక్కడ అసలు విషయం వస్తువుల గురించి కాదు, మనుషుల గురించి. దురదృష్టవశాత్తు మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. ఇక్కడ విచిత్రం ఏంటంటే మనం బంగారాన్ని దాచుకుంటాం, కానీ బంగారం లాంటి మనుషులను మాత్రం ఆ 50 రూపాయల వస్తువులాగా విసిరి పారేస్తుంటాం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. మన తాతల కాలంలో మన నాన్నల కాలంలో విడిపోవడాలు ఎందుకు చాలా తక్కువగా ఉండేవి? స్నేహాలు ఎందుకు 40 ఏళ్ళు 50 ఏళ్ళు నిలిచిండేవి? అప్పట్లో గొడవలు లేవా? వాళ్ళకు కోపాలు రావా? అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళ దగ్గర ఒక అద్భుతమైన అలవాటు ఉండేది. అప్పట్లో రేడియో పాడైతే దాన్ని పారేసి కొత్తది కొనుక్కునే స్తోమత అందరికీ ఉండేది కాదు. అందుకే స్క్రూ డ్రైవర్ పట్టుకుని దాన్ని నైట్ అంతా రిపేర్ చేసేవాళ్ళు. కుర్చీ కాలు విరిగిపోతే మేకు కొట్టి సరిచేసుకునేవాళ్ళు. వాళ్ళు వస్తువులనే కాదు, బంధాలను కూడా అలాగే చూసుకునేవాళ్ళు. భార్య భర్తల మధ్య గొడవ వస్తే నువ్వు నాకు వద్దు అని తలుపులు మూసుకునే సంస్కృతి కాదు అది. ఈ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి అని కూర్చుని మాట్లాడుకునే సంస్కృతి అప్పట్లో ఉండేది. ఫ్రెండ్తో గొడవ వస్తే వాడిని బ్లాక్ లిస్ట్లో పెట్టడం కాదు, ఇంటికి వెళ్ళి ఎరా ఏంటి నీ బాధ అని భుజం మీద చెయ్యి వేసి మాట్లాడుకునే రోజులు అవి. వాళ్ళ దృష్టిలో బంధం అంటే ఒక బాధ్యత. అది ఒక్కసారి ఏర్పడ్డాక దాన్ని చివరి వరకు కాపాడుకోవడమే వాళ్ళ లక్ష్యం. కానీ ఈరోజు అంతా ఇన్స్టెంట్ యుగం. ఆకలేస్తే 2 నిమిషాల్లో మ్యాగీ, బోరు కొడితే సెకండ్కు రీల్, ఫోన్స్లో అయితే వెంటనే ఎక్స్చేంజ్ ఆఫర్. ఈ వాడి పారేసే అలవాటు మన రక్తంలోకి ఎంతలా ఎక్కిపోయిందంటే అది చివరికి మన రిలేషన్స్ మీద పడింది. ఇప్పుడు మన దగ్గర ఓర్పు లేదు, ఎవరిని భరించే శక్తి లేదు. నాకు నచ్చినట్టు ఉంటే ఉండు, లేకపోతే పో అనే అహంకారం పెరిగిపోయింది. మీరు గమనించే ఉంటారు, మనం మార్కెట్లో కూరగాయలు కొన్నప్పుడు కూడా ఏ మచ్చ లేని ఫ్రెష్గా ఉన్న వాటినే ఎరుకుంటాం. అలాగే జీవితంలో వచ్చే ప్రతి మనిషి కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, నాకు కోపం రాకూడదు, నన్ను విసిగించకూడదు, నేను చెప్పినట్టే వినాలనుకుంటాం. గుర్తుంచుకోండి, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం కూడా చాలా మెత్తగా ఉంటుంది. దాంతో ఆభరణం చేయలేం. దానికి రాగిని కలిపితేనే అది గట్టిపడుతుంది, ఆభరణంగా మారుతుంది. మనిషి కూడా అంతే. ఏ మనిషి పర్ఫెక్ట్ కాదు. ప్రతి ఒక్కరిలోనూ లోపాలు ఉంటాయి, కోపాలు ఉంటాయి, చిరాకులు ఉంటాయి. అవన్నీ ఆ రాగి లాంటివి. వాటిని కలుపుకుంటేనే బంధం అనే ఆభరణం తయారవుతుంది. చిన్న మాట పట్టింపు రాగానే వాట్సాప్లో బ్లాక్ చేయడం, ఫోన్ నెంబర్ డిలీట్ చేయడం ఈ రోజులో చాలా సులువు. కానీ ఒక్క క్షణం ఆలోచించండి, మీరు బ్లాక్ చేసింది ఒక నెంబర్ని కాదు, మీ జీవితంలో ఒక జ్ఞాపకాన్ని. ఒకప్పుడు మీ కన్నీళ్లు తుడిచిన చేతిని, మీతో కలిసి నవ్విన గొంతుని మీరు దూరం చేసుకుంటున్నారు. దేనికోసం? కేవలం ఒక చిన్న ఈగో కోసం. అదేంటి, తప్పు వాళ్ళదైతే నేనెందుకు తగ్గాలి, నేనెందుకు సారీ చెప్పాలి అని మీరు అనుకోవచ్చు. ఇక్కడే మనం ఆ బంగారాన్ని ఉదాహరణగా మళ్ళీ గుర్తు చేసుకోవాలి. బంగారం మెరవాలంటే అది నిప్పులో కాలాలి, సుత్తి దెబ్బలు తినాలి, అప్పుడే అది ఆభరణం అవుతుంది. బంధం కూడా అంతే. గొడవలనే నిప్పులో కాలినప్పుడే దాని అసలు రంగు బయటపడుతుంది. మీరు గొడవ పడ్డప్పుడు అవతల వ్యక్తిలోని లోపాన్ని కాకుండా ఆ వ్యక్తితో మీకున్న బంధం విలువను చూడండి. ఒక చిన్న రిపేర్ అంటే ఒక చిన్న సారీ, ఒక చిన్న పలకరింపు ఆ బంధాన్ని మళ్ళీ కొత్తగా మార్చగలిగితే ఆ ప్రయత్నం మనం ఎందుకు చేయకూడదు? గుర్తుంచుకోండి, సారీ చెప్పినంత మాత్రాన మీరు ఓడిపోయినట్లు కాదు, మీరు తప్పు చేసినట్లు కూడా కాదు. దాని అర్థం నాకు పంతం కన్నా నువ్వు ముఖ్యం అని చెప్పడం. ఎదుటి మనిషిని గెలవడం కన్నా ఆ మనిషిని గెలుచుకోవడం ముఖ్యం కదా. అలా అని మిమ్మల్ని బాధ పెట్టే విషపూరితమైన బంధాల్లో ఉండమని నేను చెప్పట్లేదు.
ఆత్మాభిమానం చంపుకొని బతకమని నేను చెప్పట్లేదు. కానీ కేవలం చిన్న చిన్న అపార్థాల వల్ల, క్షణికావేశంలో వచ్చే కోపాల వల్ల సంవత్సరాల బంధాన్ని ఒక్క నిమిషంలో తెంచేసుకోవడం ఎంతవరకు సమంజసం? రూ. 50 చెవి పోకపోతే బజార్లో దొరుకుతాయి. కానీ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన స్నేహితుడు, మీ కష్టాల సుఖాలు తెలిసిన మీ జీవిత భాగస్వామి, మీ రక్తాన్ని పంచుకు పుట్టిన తోబుట్టువులు వీళ్ళు పోతే ఏ సూపర్ మార్కెట్లోనూ దొరకరు. రేపు అనేది ఎవరికి శాశ్వతం కాదు. ఈరోజు మీరు ఎవరినైతే కోపంతో దూరంగా పెట్టారో, ఎవరు ఫోన్ అయితే మీరు లిఫ్ట్ చేయట్లేదో, రేపు వాళ్ళు శాశ్వతంగా కళ్ళు మూస్తే అప్పుడు మీరు ఎంత ఏడ్చినా, ఎన్నిసార్లు చెప్పినా వినడానికి వాళ్ళు ఉండరు. అప్పుడు మిగిలేది కేవలం పశ్చాత్తాపం మాత్రమే. అయ్యో ఆ రోజు ఒక్క మాట మాట్లాడి ఉంటే బాగుండేది అనే బాధ గుండెల్లో రాయిలా మిగిలిపోతుంది. అందుకే ఈ వీడియో చూశాక ఒక్కసారి మీ ఫోన్ తీయండి. చిన్న గొడవ వల్ల ఎవరినైతే దూరం పెట్టారో వాళ్ళకు ఒక్క మెసేజ్ చేయండి, లేదా ఒక కాల్ చేయండి. ఎలా ఉన్నావని అడగండి. జరిగిందేదో జరిగింది, మర్చిపోదామని చెప్పండి. ఆ ఒక్క మాట మళ్ళీ మీ బంధాన్ని బంగారం మారుస్తుంది, పగిలిన మనసుని అతికిస్తుంది. ఎందుకంటే బంధం అనేది ఒక మొక్క లాంటిది. దానికి నీళ్లు పోస్తేనే అది బతుకుతుంది. ఆ నీళ్లు ప్రేమ మరియు క్షమ. ఈ రెండూ లేనప్పుడు ఎంతటి బంధమైనా వాడిపోతుంది. చివరిగా ఒక్క మాట, మీ జీవితంలో ఉన్న మనుషులు ఆస్తుల కన్నా విలువైన వాళ్ళు. వాళ్ళు రూ. 50 గిట్టు నగలు కాదు, వాళ్ళు బంగారం. బంగారం మీద దుమ్ము పడితే తుడుచుకుంటాం, కానీ పారేం కదా. అలాగే బంధాల మీద గొడవలనే దుమ్ము పడితే ప్రేమతో తుడుచుకోండి, పారేసుకోకండి. మీ బంధాలు ఎప్పుడు బంగారంలో నిలిచి ఉండాలని కోరుకుంటూ మీ బీవీఎం క్రియేషన్స్.